హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మీ అందరికీ ఒక ఇండియన్ రెసిపీ చూపిస్తాను నేను. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ చేసుకోవడం. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనకి టమాటోస్ అండ్ క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఒక హాఫ్ ఆనియన్ అండ్ ఒక 1 or 1/2 పొటాటో. అంతే. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్స్ అయినా ఓకే. ఇది చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడం. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం అండ్ ఉప్పు అండ్ పసుపు, కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ నౌ. సో ముందుగా పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. మీకు ఆయిల్ అవైలబుల్ ఉంటే ఆయిల్, గీ అవైలబుల్ ఉంటే గీ, ఏదైనా ఓకే. సో ఆయిల్ వేడవగానే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సో ఆనియన్స్ ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ మనకు తొందరగా మగ్గిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి అవి. సో నేను ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకు. సో ఇవి మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం రైస్లో కుక్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో కూడా వేసి కలిపేసుకుంటే బాగా కుక్ అయిపోతాయి అన్నీ. సో అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఈ టమాటాలను అయితే మనం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి టమాటోస్, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి కాబట్టి అన్నీ మసాలాస్ అవి యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా జీరా పౌడర్ అండ్ అలాగే మనకి ఒక 1/2 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టేస్ట్కి సరిపడంత కారం. సో కారం వచ్చేసి మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదు మీరు తక్కువ తింటా అంటే తక్కువ, అది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. మనం స్టార్టింగ్ ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. సో అందుకే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. జాగ్రత్తగా వేసుకోవాలి. సాల్ట్ తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఎక్కువ అయితే ఏం చేయలేము, తక్కువ అయితే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో. అంతే ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. సో స్పైసెస్ కూడా బాగా పట్టేస్తాయి వెజిటేబుల్స్కి. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సింపుల్గా మనం రైస్లో వేసేసుకోవడం అంతే. మొత్తం వేసాక చూపిస్తాను. సో అంతే ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. సో వెజిటేబుల్స్ మొత్తం రైస్తో కలిసిపోతాయి. సో ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసేసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మీకు కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అంతే, ఇంకా 10 మినిట్స్లో ఇది రెడీ అయిపోద్ది. రెడీ అయిపోగానే ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కొద్దిగా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. సో వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అవుతాయి రైస్తో పాటు. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో ఇదే మన ఫైనల్ అవుట్పుట్ గాయ్స్. చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడము. మీకు ఓపిక లేనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు
ఇలా చేసుకున్నారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.